94 నుంచి 2004 వరకు 2 సార్లు టీడీపీ గెలిచింది. 2004 నుంచి 2014 వరకు 2 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2014 నుంచి మొన్నటి ఎన్నికల వరకు టిఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్న 10 సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. 2029 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి 15 పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు. అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు, ఎవరు సెలవు తీసుకోవద్దు, ఎవరు నిరాశ చెందొద్దు. మనందరం సమన్వయం చేసుకోవాలి. ఇంత ఫైనల్స్కి వెళ్ళే సందర్భంలో మహేష్ గౌడ్ గారి భుజ స్కంధాల మీద మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు ఇవాళ కీలకమైన బాధ్యత పెట్టిండ్రు. హైదరాబాద్ అంటే ఇప్పుడు అందరికి హైడ్రా గుర్తొస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇంప్లిమెంటేషన్ ఎస్పెషలీ మీకు లైక్ ఇప్పుడు టీం ఆల్రెడీ ఉండొచ్చు, ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ లేదంటే ఒక అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు వచ్చి ఉంటుంది ఫీడ్బ్యాక్. ఏం చెప్తారు? హైడ్రా కరెక్టే అంటారా? కరెక్ట్ రాగానే ఒక ఎస్ ఆర్ నో స్టేట్మెంట్ మీద పాస్ చేయలేమండి దీని మీద. ఎందుకంటే హైడ్రా పైన ఎలా ఓవరాల్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు సీఎం మీద డిస్కషన్ ఏదైనా వచ్చిందంటే దానికి ముందు వరకు ఏ డిస్కషన్ లేదు. ఎన్ని పథకాలు వచ్చినా కానీ దాని మీద ఓన్లీ హైడ్రా ఒకటే తన ఇమేజ్ని ఒక డబుల్ చేయగలిగింది పార్టీ పర్స్పెక్టివ్లో. అట్ ది సేమ్ టైం నెగిటివిటీ ఏంటంటే ప్రజలు హ్యూజ్గా డిస్కస్ చేసుకునేది ఓకే మా ఇల్లు కొట్టేస్తున్నారు యాక్సెప్టెడ్, బట్ ఆ ఇల్లుకి పర్మిషన్ ఇచ్చిన 10 మంది యొక్క లిస్ట్ని వాళ్ళని సస్పెండ్ చేస్తారా చేయరా. ఇంకోటి రోడ్డు వెడల్పు చేస్తున్నారు అనుకోండి, రోడ్డుకి అటు ఇటు ఒక 10 షాపులు ఇటు 10 షాపులు అనుకోండి, రోడ్డు వెడల్పు చేస్తున్నప్పుడు ఆ 10 షాపుల వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ మీరు వెళ్ళి ట్రావెల్ చేసిన రోడ్డు చాలా బాగుంది, చాలా మంచి పని చేస్తున్నారు అనుకుంటారు. వీళ్ళ పర్స్పెక్టివ్ వేరు, వాళ్ళ పర్స్పెక్టివ్ వేరు. అలాగే పెద్ద పెద్ద భవనాలు కూల్చేస్తున్నా, పెద్ద పెద్ద కాలేజీలు కూల్చేస్తున్నా, కూల్చేయాలి అలాంటివి చేయాలి అని గట్టిగా అంటున్నారు. కానీ ఇండివిజువల్గా తను ఇబ్బంది పడుతున్నప్పుడు నేను ఇంత కష్టపడి కట్టుకున్నాను, ఆ లోన్ ఈఎంఐ పెట్టి కట్టుకున్నాను, నాకు ముందుగానే చెప్పాలి కదా, లేదా నాకు పర్మిషన్ ఇచ్చినప్పుడు మేము కళ్ళు మూసుకున్నారా. ఎందుకంటే గవర్నమెంట్ ఇది బీజేపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్, లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, తెలంగాణ గవర్నమెంట్ ఇది. సో ఈ రాష్ట్రం ఫామ్ అయినప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ లేదా ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి. కానీ ఇంతకుముందు ఇప్పుడు దాకా ఏం చేశారు ఇన్ని రోజులు అనే క్వశ్చన్ ఆబ్వియస్గా రైజ్ అవుతుంది. సో ఇవన్నీ కలబురుచుకొని చెప్పాలంటే ఒకటి ఓవరాల్గా స్టేట్లో చూస్తే పీపుల్ ఆర్ మోర్ రైట్ అని అంటున్నారు. బట్ ఇండివిజువల్గా ఒక్కొక్కరితో చూసినప్పుడు ఇది ముందుగానే చెప్పాలి, లేదా అప్పుడు ఏం చేస్తున్నారు, లేదా వీళ్ళని సస్పెండ్ చేశారా, మమ్మల్ని కూల్చారు కానీ దీన్ని పర్మిషన్ ఇచ్చిన 10 మందిని సస్పెండ్ చేసిన లిస్ట్ కనపడుతుంది ఆఫీసర్స్. ఓవరాల్ గా గవర్నమెంట్ కి ఇది ప్లస్ పాయింట్ అంటారా మైనస్ పాయింట్? ఓవరాల్ గా అయితే ప్లస్ పాయింట్ అండి. బట్ ఇన్ ద సెన్స్ నేను చెప్పాను కదా, బాధితులు అనే దానికి ఒక సెక్షన్ నెగిటివిటీ వస్తుంది. బట్ ఓవరాల్ గా మీకు దూరం నుంచి చూసినప్పుడు మెజారిటీ సెక్షన్ హైడ్రాని సపోర్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే. ఇంకా వాళ్ళు తీసుకుంటున్న పాలసీస్ పైన ప్రజల్లో నుంచి వస్తున్న వ్యతిరేకత ఈ ఒక్క టాపికే కాకుండా మీరేం గుర్తించారంటారు ఈ 100 days? అంటే చెప్తాను, అది డీటెయిల్గా ప్రెస్ మీట్లో చెప్తాను. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇది కూల్చడం అనేది నాట్ డెవలప్మెంట్ కదా కదండి, డెవలప్మెంట్ పరంగా కోరుకుంటారు. ఒకటి ఉన్నదాన్ని పక్కది వేర్చడం, మరి కొత్తగా ఏం బిల్డ్ చేస్తారు అనేదాన్ని మీరు మీ మార్క్ ఆఫ్ పాలిటిక్స్లో చేయగలిగితే బెటర్గా ఉంటుంది. అది ఏంటి అనేది మీరు ఏ పాలసీ తీసుకొస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ. ఇప్పుడు చాలా వరకు రియల్ ఎస్టేట్ చాలా ఘోరంగా ఉంది, దాదాపుగా కొనుగోలు కానీ అమ్మకాలు కానీ బాగా అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ అనుకున్నంత పుంజుగా రావట్లేదు. తన రీబ్రాండింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా ప్రాజెక్ట్స్ అయితే చాలా వీక్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఆ ఓట్ బ్యాంకింగ్ తన స్ట్రెంత్ తను నిలుపుకుంటూ ఉంటుంది పార్టీ పరంగా చూసినా కానీ. సో ఇవన్నీ క్రోడీకరించుకొని ఆబ్వియస్గా స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్లోకి భారీ వలసలు ఉండబోతున్నాయని చెప్పి మనం బాగా వార్తలు విన్నామండి. ఇక్కడ ఏం జరుగుతుంది, బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా, జీరో అవుతుందా అనే స్టేజ్ వరకు ఆలోచనలోకి ప్రజలు వచ్చేసిన క్రమంలో అరికపూడి గాంధీ గారి ఇష్యూ మీరు చూసే ఉంటారు, పాడి కౌశిక్ గారు చేసిన. ఆ తర్వాత అవన్నీ కూడా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. నిజంగానే అంటే బీఆర్ఎస్ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు అంటారు? ఇప్పుడు మీకు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్గా లోకల్కి ఉన్న పార్టీకి ఆ స్టేట్లో ఉన్న పార్టీకి ఎప్పటికీ అడ్వాంటేజ్ ఉంది. బట్ మీరు నిలబడగలగాలి. ఇప్పుడు సాపా తీసుకున్నాను ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఏముందో కొంచెం ఒక కమ్యూనిటీకి బాగా సపోర్ట్గా ఉంటుంది అనుకున్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ చూస్తే అసలు ఇంపాసిబుల్ అనే కేసు కానించి పాసిబుల్గా వైపు వచ్చారు కదా. సో ఇక్కడ చూసుకుంటే మీకు ఏపీలో టీడీపీ ఉంది, జనసేన ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది. ఇవన్నీ స్టేట్కి సంబంధించిన పార్టీలు, లోకల్ పార్టీలు. బట్ ఇక్కడ తెలంగాణ చూస్తే ఒకే ఒక పార్టీ ఉంది, ఆప్షన్ లేదు, బీఆర్ఎస్ ఒకటే ఉంది.
అంటే అంత ఫోర్స్గా ఉండేవి. జనసేన రీసెంట్ టైమ్స్లో ఫామ్ అయింది, కానీ బీఆర్ఎస్ టీడీపీ గురించి మనం ప్రాంతీయ పార్టీలుగా ఎమర్జ్ అయ్యి అట్లా సస్టైనిటీ అనేది ఓవరాల్ అంటే తెలంగాణలో ఓన్లీ బీఆర్ఎస్ తప్పితే ఇంకో ఆప్షన్ లేదు కదా. సో ఈ రోజు కాబట్టి లాంగ్ రన్ ఉంటుంది. ఇంకోటి మీరు పార్టీ వ్యక్తులు మారిపోతున్నారు, క్యాండిడేట్లు అటు మారిపోతున్నారు అనేది ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ 80% పార్టీ ఓట్ బ్యాంకింగే ఉంటుందండి. ఇప్పుడు ఈజీగా మొన్న మనకు గెలిచిన 160 పైన నియోజకవర్గాల్లో దాంట్లో ఎవరు పెట్టినా గెలిచిన నియోజకవర్గాలు ఒక 50-60 ఉంటాయి, క్యాండిడేట్ సంబంధం లేకుండా. ఎందుకంటే ఆ పార్టీ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్నప్పుడు ఎవరైనా గెలుస్తారు. సో అలా ఉన్నప్పుడు క్యాండిడేట్ మారినంత మాత్రం పార్టీ వీక్ అవుతుంది, కొద్దిగా అవుద్ది కానీ బట్ మెజారిటీ పార్టీ ఓట్ బ్యాంకింగ్ స్టిల్ ఉంటుంది. దాని ఇంపాక్ట్ చూసుకోవాల్సిన అవసరం లేదు. మన ఓట్ బ్యాంకింగ్ ఏంటి, ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది. నా క్వశ్చన్ అది, బెటర్మెంట్ కోసం బయటికి వస్తే కేసీఆర్ గారు బాగుండు, ఇంకా యాక్టివిటీ పెంచితే బాగుండు, హైదరాబాద్ బాధితులు పెరిగిపోతున్నారు, అనుకున్నంత స్థాయిలో ప్రతిపక్షం ఇక్కడ రెస్పాండ్ అవ్వట్లేదు అనే వాళ్ళకి, అంటే ఐ మీన్ కేసీఆర్ గారు కనిపించట్లేదు, కవిత గారు రిలీజ్ అయినా బయటికి, ఈ కైండ్ ఆఫ్ ఒక మాటలు వినిపిస్తుంది. ఇప్పుడు మనం ఆబ్వియస్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ ఏంటంటే కేసీఆర్ గారు మామూలుగా ఆయన వయసు రీత్యానో లేకపోతే వృద్ధాప్య రీత్యానో లేకపోతే ఉన్న హెల్త్ ఇష్యూస్ పరంగా ఆబ్వియస్గా అన్ని నియోజకవర్గాలు ఫస్ట్ తిరిగేసి అక్కడ ఇంతకుముందు పెట్టినట్టు తెలంగాణ ఉద్యమం చేసినట్టు చేయలేరు. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ ఏ డిసిషన్ హూ ఇస్ ద నెక్స్ట్ లీడర్ అని తీసుకొని కేటీఆర్ గారు లేకపోతే ఇంకోటి ఆ ముందు ఫ్రంట్ ఎండ్లో ఉంచుకొని వాళ్ళు ఆ వెగరస్గా చేసే పనులు గట్టిగా పీపుల్ మేము ఉన్నాము, ఇది మా తెలంగాణ, మా పార్టీ ఉంటాము, బీఆర్ఎస్ ఉంటుంది అనేది గట్టిగా నిలబడగలగాలి. అదైతే కొంచెం లాగింగ్లోనే ఉంది. ఓకే సార్, ఇంతకుముందు మీరు అన్నట్టు బీజేపీ ఇప్పుడు ఒక సిద్ధాంత ధోరణి, లైక్ ఒక సిద్ధాంత పార్టీ, ఆర్ఎస్ఎస్ భావజాలం అంటారు, లేదంటే సనాతన ధర్మం అంటారు, హిందుత్వ అంటారు, ఇలాంటి ఎజెండాస్ అన్ని బోర్ కొట్టేసాయి ప్రజలకి, ఇంకా లైవ్ లో ఉన్నాయి? లేదు, అట్లా ఉంటుందండి. ఆ ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడు ఉంటుంది. బట్ మీకు గెలవాలంటే కావాల్సిన ఓట్ బ్యాంక్ కర్వ్ ఓట్ బ్యాంకింగ్ కదా. ఓన్లీ మనకంటూ ఒక ఓట్ బ్యాంకింగ్ పడింది కదా అనుకునేది సరిపోదు కదా. అప్పుడు కర్వ్ ఓట్ బ్యాంకింగ్ ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ నుంచి షిఫ్ట్ అయినటువంటి ఓట్ బ్యాంకింగ్ బీజేపీ వైపు చూసింది. కోర్ ఓట్ బ్యాంకింగ్ ఇప్పుడు ఉంటుంది, రేపు ఉంటుంది, రేపు పొద్దు పర్సెంట్ తగ్గొచ్చు, కానీ అది ఎప్పటికే ఉంటుంది. బట్ కరువు మీరు గెలవాలంటే మీరు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే అవతల వైపు వెళ్తారు. మీరు డెవలప్మెంట్ వైపు, మేము వచ్చాక స్కూల్స్, హాస్పిటల్స్, లేదా ట్యాక్స్ పరంగా, లేదా అన్ఎంప్లాయ్మెంట్ పరంగా, లేకపోతే ఇచ్చే బెనిఫిట్స్ పరంగా, లేదా బ్యాంక్ లోన్స్ పరంగా, లేదా ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ విధంగా జరిగినాయంటే మీరు పక్కా కాంగ్రెస్ అయినా కానీ నేను బీజేపీ గవర్నమెంట్లో నేను ఈ కంపెనీ పెట్టుకొని నేను ఈ బెనిఫిట్ పొందాను, నేను ఇలా లాభపడ్డాను, మా కుటుంబం ముందుకెళ్ళిందని ఫీల్ అయితే మీరు ఆబ్వియస్లీ బీజేపీ షిఫ్ట్ అవుతారు. మీరు సనాతన ధర్మం కోర్ బేసిక్ మీద వెళ్తున్నారంటే అది దాటేసి వచ్చారు కదా, మీరు ఇంకా అక్కడే ఉండిపోకూడదు. ఇందాక మధ్యలో చెప్పినట్టు స్టార్టింగ్లో కులం, మతం, ప్రాంతం, విద్వేషం ఏదైనా కానీ వీటి బేస్తో వచ్చినప్పుడు ఇనిషియల్గా ఉపయోగపడుతుంది, కానీ దాని బేస్ మీద లాంగ్ రన్ ఉండదు. కమింగ్ టు ఏపీ, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఒకసారి గుర్తొస్తే అందులో కేకే గారు ఖచ్చితంగా గుర్తొస్తారు ప్రతి ఒక్కరికి మైండ్లో. ఎందుకంటే దట్ ఫిగర్ అనౌన్స్ బై యూ, అది చాలా సెన్సేషన్ అయింది. మొన్న 2024కి సంబంధించి నేను మాట్లాడుతుంది. ఎలా ఉందండి 100 రోజుల పరిపాలన? కూటమి ప్రభుత్వం కంప్లీట్ చేసుకుంది. మీరు ధీమాగా చెప్పారు వస్తుంది ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పారు. అంతే కాన్ఫిడెంట్గా అనుకున్న స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రజలకి చేస్తామన్నది చేస్తుంది అని అనిపించిందా? మీ అజంప్షన్, అంటే మీ అనాలిసిస్ ఏంటి? ఇంత చెప్పినట్టు హర్యానా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి రివైవ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటాని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని, ఎందుకంటే మేము ఏం చెప్తున్నా కానీ లక్షలాది మంది అలా కాన్షియస్గా చూస్తున్నారు. సో మేము ఏం చెప్తున్నా నెంబర్స్ పరంగా చాలా కాన్షియస్గా చెప్పాల్సిన స్టేట్ ఏపీ. మిగతా కూడా అలాగే చెప్తుంటాం, బట్ ఇంకా మోర్ కాన్షియస్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. బట్ మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు అదే నేను రిపీట్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో మీకు ఆబ్వియస్లీ ప్రతి పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేయాలని వర్క్ చేసేవాళ్ళు అంటారు. అది ఇప్పుడు ఆ మార్క్తో పోలిస్తే అంత మార్కు రియాలిటీలో లేదు. ఆబ్వియస్లీ గ్రౌండ్ రియాలిటీలో అదే ఎక్స్పెక్టేషన్స్ లేవు. అది రకరకాల ఆస్పెక్ట్స్, ఎవరెవరు నెగిటివిటీగా ఉన్నారు, ఎవరెవరు కోపంగా ఉన్నారు అనేది. ఒకటి ఏంటి, 100 డేసే కదా, ఇంకా చూడాలి కదా, ఇంకొక 100 డేస్ చూడాలి కదా. ఆబ్వియస్లీ 100 డేస్ కదా, 360 డేస్ అయినా మేము తక్కువ అంటే తక్కువ అని చెప్తాం, పెరుగుతుంటే పెరుగుతుందని చెప్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మేము చెప్పం కదా, ప్రజలు ఏమనుకుంటున్నారో క్రోడీకరించుకొని చెప్తాం ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి ఈరోజు 100 రోజుల తర్వాత షిఫ్ట్ అవుతున్నారు కాదు కదా. ఇప్పుడు ఏంది గవర్నమెంట్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం చేస్తే బెటర్గా బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఇవి డీటెయిల్స్ మేము చెప్పేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమనిపించింది అని కొన్ని పాయింట్స్ అయినా చెప్తారా? ఎక్కడి నుంచి కొంత అసంతృప్తి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఏ సెక్టార్ నుంచి? అఫ్ కోర్స్ మీరు అన్నారు ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందే. చాలా మందితో నేను కూడా మాట్లాడినప్పుడు 100 రోజులే కదా, ఇంకా చాలా కాలం ఉంది, డిసైడ్ చేద్దాం, ఇంకా టైం ఉంది అన్నారు. బట్ అదర్ సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా. అదే ఇప్పుడు ఓవరాల్గా
పథకాలు అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఇంకా దానికి మొత్తం పథకాలు వేసే టైం పడుతుంది. చూద్దాండి, మొత్తం పథకాలు వచ్చేదాకా టైం పడుతుంది అనుకుని ఒక థాట్ ప్రాసెస్లో అతను ఉంటుంది. తను అనుకుని ఇంకా రాలేదని అనుకుంటాడు. లేదు, పథకాలన్నీ వచ్చాక తనకు కావాలనుకున్నటువంటి డెవలప్మెంట్ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ నాకు ఇంకా ముందుకు రాలేదు కదా, లేకపోతే నా రోడ్డు ఇంకా కాలేదు కదా, ఇంకా దీనికి ఆర్డర్ వచ్చిందా రాలేదు, ఇంకా ఎన్ని రోజులు ఏంటి. ఇప్పుడు ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇది రోడ్డు ఫామ్ అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. లేదా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే నాకు ఇష్యూస్ పోలీస్ స్టేషన్స్లో రికవర్ అవుతాయి, నా కేసెస్ త్వరితగతిన రిజాల్వ్ అవుతాయి అనుకుంటాడు. సో ఆ పరంగా ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం అసంతృప్తి స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.